సార్ మీ పేరేంటండి? రవీందర్ శర్మ. ఇక్కడ ఎప్పటి నుండి పూజారిగా ఉన్నారు? నేను 93 నుంచి ఉన్నాను. సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఆయన అసలు హిందూ కాదు, ఆయన ఒక ముస్లిం ఫకీర్ అని కొంతమంది సోషల్ మీడియాలో డిస్కషన్ పెడుతున్నారు. ముస్లిం కదా ఆయన. సబ్కా మాలిక్ ఏక్. సబ్కా మాలిక్ ఏక్ హై అనేది సినిమాలో చూపించారు, కానీ పుస్తకాల్లో మాత్రం అల్లా మాలిక్ ఉంది అని అట్లా ఉన్న చూపిస్తారా? సబ్కా మాలికే ఉంది. ఇది ఆయన హిందువా ముస్లిమా అనేది ముఖ్యమైన డిస్కషన్. ఆయన ముస్లిం అనడానికి వాళ్ళు ఏవో పుస్తకాలు చూస్తున్నారు, హిందూ అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి? అయితే హిందూ అన్నప్పుడు ఆయన సాయిబాబా గారిని దేవుడిగా చూడాలా లేదంటే గురువుగానే చూడాలా? గురువుగా చూడాలి. ఆయన దేవుడిలాగా పూజిస్తున్నారు ఎందుకు? ఇప్పుడు ముఖ్యంగా హిందూ సంఘాల వల్లే, ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, హజ్ యాత్రల కోసం షిరిడి సంస్థ నుండి డబ్బులు పంపిస్తున్నారు. రోజు నిత్య అన్నదాన సత్రం ఉంది ఇక్కడ. హజ్ యాత్రలకు ఇవ్వడం నిజమా కదా? సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్ అనేది ఆ బ్రిటిష్ వాళ్ళు రాసిన ఒక డాక్యుమెంట్ లో ఉంది అని ఒక డాక్యుమెంట్ కూడా చూస్తున్నారు. కాదు, మీరు చూసారా? సాయిబాబా మాంసాహారి, పేగుల్ని శుభ్రం చేసుకుని తినేవాడు అని అంటున్నారు. మాంసాహారం తిన్నాడు సాయిబాబా? ఆయన పేగులు కాదు, ఆయన పేగులు తీసి ఆరేసి మళ్ళా ఇది చేశాడు. సాధ్యం అండి, పేగులు తీసుకొని ఎలా శుభ్రం చేసుకుంటారు? చేసి చెట్టుకేశాడు. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసేవారు. భిక్షాటన చేసిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఆరాధించాల్సిన అవసరం ఏముంది? మొత్తము మన భక్తులకే చేశాడు, ఆయన స్వయంగా ఏం తీసుకోలేదు. బ్రిటిష్ టైంలోనే అతను ఒక ముస్లిం ఫకీర్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు హిందువులు దేవుడు అని ఎలా కొలుస్తారు? ఇది అందరూ నువ్వు కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మనం